అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి జూలై 2 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బన్ను మన గురుగారు అఘోర తాంత్రివితో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి ఉండండి. మన గురుపై వచ్చి కుమారస్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురువుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురువుగారి దగ్గర 100% కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. మీకు ఇప్పుడు కన్యా రాశికి రేపు దినఫలిత ప్రకారము కన్యా రాశి వారికి నక్షత్రాలు ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ఈ యొక్క నక్షత్రాలని కన్యా రాశి పరిధిలోకి వస్తాయి. ఇక గ్రహబలాల ప్రకారము బుధగ్రహ అనుగ్రహంతో ఆలోచన శక్తి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. గురుగ్రహ సంచారంతో విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొత్త పనులను ప్రారంభించడానికి అనుకూలమైన రోజండి. ఇక రేపటి రోజు మీరు అన్ని రకాల కూడా గురువారం కావడంతో శ్రీ మహావిష్ణుని, శ్రీ సాయిబాబాని, శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన అత్యంత శుభప్రదము. కన్యారాశికి అధిపతి బుధుడు కావడంతో శ్రీ గణపతి ఆరాధన కూడా విఘ్నాలను తొలగించి కార్యస్థితిని కలిగిస్తున్న విశ్వాసం. ఇక రేపు కన్యారాశి వారికి అదృష్ట సంఖ్యలు 5, 6, 9. అదృష్ట రంగులు ఆకుపచ్చ, లేత పసుపు. ఇక రేపు ప్రశాంతంగా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే విజయాలు సాధించే అవకాశం అయితే ఉంది. పెద్దల సలహాలను గౌరవించి ముందుకు సాగితే ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితంలో శుభ ఫలితాలు పొందుతారు. భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధిస్తే మనశ్శాంతి, ఐశ్వర్యం, కార్యసిద్ధి తప్పకుండా కలుగుతాయి. ఇక రేపటి రోజున మీ జీవితంలో ఎన్నాళ్ళ నుండి ఉన్నట్టు చీకటి గది రేపటి నుంచి తలపోతుందండి. రేపటి రోజున మీ జీవితం అనే రకాలు కూడా మీరు పడుతున్నటువంటి వేళ సరిగ్గా గడియారంలో రేపటి రోజున ముళ్ళు 6:40 మీ జీవితం అంతా కూడా ఒక్కసారిగా సంపించిపోయింది అన్నట్లుగా అనిపిస్తుంది. మీరు ఎంతో భద్రంగా దాచుకున్నటువంటి ఒక రహస్యము లేదా మీ కుటుంబంలో ఒక పవిత్రమైనటువంటి నమ్మకము ఒక క్షణంలో బూడిద కాబోతుంది. ఆ వార్త విన్నప్పుడు మీ గుండె ఆగిపోయిందా అన్నంతగా మీ గుండె జల్లుమంటుంది. అయితే మీ జీవితంలో రేపటి రోజున మీ యొక్క భవిష్యత్తును సాధించేటువంటి ఒక పరిస్థితిగా కూడా రేపటి రోజున మారబోతుందండి. కాబట్టి ఈ వీడియోలో ఈ విషయాలన్నీ చాలా వివరంగా చెప్తాము. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. మీరు ప్రశాంతంగా ప్రేమిస్తున్నారండి. మీ జీవితంలో ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణ ఉండాలని చెప్పి కోరుకుంటారు. మీరు ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే ప్రాణం పోయినా ఆ మాట నిలబెట్టుకుంటారు. కానీ ఆ యొక్క నిలకడమైనటువంటి స్వభావమే ఈరోజు మీకు ఒక శాపంగా మారిందని చెప్పుకోవాలి. మీరు అందరినీ నమ్మటం వలన ఆ నమ్మకమే ఈరోజు మిమ్మల్ని ఒక అగాధంలో నెట్టివేయబోతుందండి. మీరు బయటకు ఎన్ని కష్టాలు పడినా ఇంట్లో వారు సంతోషంగా ఉంటే చాలు అనుకునేటువంటి త్యాగశీలులు. అయితే ఈ యొక్క త్యాగం చేసే క్షణం క్రమంలో మీ చుట్టూ ఉన్నటువంటి విష సర్పాలను మీరు ఏమాత్రం కూడా గ్రహించలేకపోయారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీ మనసులో ఒక తెలియనటువంటి భయం, ఏదో జరుగుతుందేమో, ఏదో తప్పు జరుగుతుంది అని మీ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ దాన్ని మీరు కేవలము ఒక పని ఒత్తిడి చేసి పూర్తిగా కొట్టిపారేశారు. మీరు ఎవరినైతే నమ్మారో, ఎవరినైతే ప్రాణంగా ప్రేమించారో, ఎవరి మీదైతే మీరు నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ వ్యక్తి రేపటి మీ నమ్మకాన్ని ఉమ్ము చేయబోతున్నారండి. అదేవిధంగా రేపటి రోజున మీ వెనుక ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు ఊహించలేకపోయారు. ఇప్పుడు ఆ యొక్క భయం అనేది నిజం కాబోతుందండి. అది కేవలం మీ ఊహ మాత్రమే కాదు. రేపటి రోజు రాత్రి జరగబోయేటువంటి మీరు ఎదుర్కోబోతున్నటువంటి ఆ యొక్క వాస్తవాన్ని మీరు నిగ్రహించుకోలేరు. ఎందుకంటే ఈ పరిస్థితి అనేది చాలా తీవ్రంగా మిమ్మల్ని రేపటి రోజున మీ మనసులో కొంచెం ఒత్తిడి కూడా ఉండబోతుంది. అయితే అసలైనటువంటి అంశం ఏమిటంటే కనుక ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం పూర్తిగా జాగ్రత్తగా వినండి. ఇక రేపటి రోజున 6:40 ఒక ఫోన్ కాల్ అనేది మీకు వస్తుంది. అంటే అవతల వ్యక్తి చెప్పే మాటలు కానీ ఏదైతే ఉన్నాయో అవి మీకు కొంచెం వీక్నెస్గా, అంటే మీ మనసు కొంచెం బాగా ఏమైనా సరే బలంగా తాగుతాయి. వారు చెప్పే మాట ఏంటంటే మీరు ఎన్నాళ్ళు ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి ఒక ప్రతిష్ట, మీ కుటుంబంలో అత్యంత ఆప్తుడిగా భావించిన ఒక వ్యక్తి మిమ్మల్ని అత్యంత దారుణంగా మోసం చేశారని. అయితే
ఇది కేవలము మీరు ఊహించింది కాదండి, మోసం కూడా కాదండి. అది మీ యొక్క జీవిత పునాదుల్ని కదిల్చేటువంటి ఒక కుట్ర. మీరు ఎవరినైతే నమ్మారో, ఎవరినైతే ప్రాణంగా ప్రేమించారో, మీ ఆస్తిని మీ గౌరవంగా భావించారో వారే మరొకరితో చేతులు కలిపి మిమ్మల్ని మోసం సిద్ధపడ్డారు. అయితే ఆ వార్త మీరు వినగానే మీ కాళ్ళ కింద భూమి సైతం కంపించిపోతుందండి. చాలా అంటే చాలా కష్టంగా ఆ క్షణం మీకు అనిపిస్తుంది. మీరు నిర్మించుకున్నటువంటి ఇన్నాళ్ళుగా నాదని చెప్పి గర్వంగా చెప్పుకున్నారో అది ఒక క్షణంలో కూలిపోవడం, జారిపోవడం. అయితే ఆ వార్త ఎందుకు అంత షాకింగ్ ఉంటుందంటే అది బయట వారి నుండి రాదనమాట. అది మీ ఇంట్లోనే ఉండి మీతో కలిసి తింటున్నటువంటి వ్యక్తి నుండి వస్తుంది. ఆ నమ్మక ద్రోహం మీ గుండెని జల్లు అనిపిస్తుంది. మీరు మనుషుల్ని నమ్మటం అనేసి ఆ వార్త మిమ్మల్ని మానసికంగా కొనగొద్దిస్తుంది. అయితే ఇది ఒక యుద్ధం కాదండి, ఇది ఒక వెన్నుపోటుతో సమానమైంది. అయితే ఇంతకంటే కూడా ఎక్కువైందని చెప్పుకోవాలి. దీనికి కారణాలు కూడా ఉన్నాయండి. ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికి అయితే చెప్పట్లేదండి, ఎందుకంటే రేపటి కొంచెం గ్రహస్థితి ఈ విధంగా ఉందని చెప్పి వివరిస్తున్నాను. అయితే ప్రధానంగా ఈ మూల కారణము అతి విశ్వాసం. అవతల వ్యక్తిని అంతగా నమ్మటము, మీ వ్యక్తిగత విషయాలు వారితో పంచుకోవడము వారిని మీకు వ్యతిరేకంగా మార్చింది. అన్నీ కూడా మీరేనండి. అంటే కేవలం మీ యొక్క బలహీనతలు అని చెప్పుకోవాలి. మీ గురించి, మీ యొక్క బలహీనతల గురించి పూర్తిగా వారు తెలుసుకున్నారు. ఆ బలహీనతలే ఈరోజు ఇప్పుడు మీకు వ్యతిరేకంగా ఆయుధంగా మారాయి. ఇది కేవలం వారి స్వార్థం, మీలో ఉన్నటువంటి మంచితనం, మీ ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోవడం కారణం. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయము, రేపటి వస్తున్నటువంటి గ్రహస్థితి వలన ఫలితం అనేది కొంచెం కీలకంగా మారబోతుంది. రేపటి చంద్రుడు మీ రాశికి అష్టమ స్థానంలో ఉండి కొంచెం మిమ్మల్ని రాహుతో కలిసి సంచరించబోతున్నాడు. ఇది విషాద యోగాన్ని సూచిస్తుంది. అంటే రేపటి రోజున బుధవారం రోజున చంద్రుడి యొక్క మనసుపై తీవ్రంగా ప్రభావం చూపబోతుంది. రాహువు రేపటి రోజున ప్రభావం వలన అబద్ధాలు, మోసాలు రేపటి మీకు చాలా అంటే చాలా ఎక్కువగా ఎదురుపడతాయి. గ్రహాలు మీకు రేపటి రోజున కఠినమైనటువంటి పరీక్ష పెట్టబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే మీరు రేపటి రోజున భయపడకుండా ముందుకు సాగే అవకాశం అనేది బలంగా కనిపిస్తుందండి. దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నష్టం అనేది కేవలం డబ్బు పరంగా ఉండదండి. ఆ వార్త వల్ల మీకు కొంచెం నిశ్చలత్వం అనేది కూడా కోల్పోతారు. అయితే రేపటి రాత్రి తర్వాత మీరు మనుషుల్ని చూసే విధానం కూడా మారిపోతుంది. ఆ కష్టం నుండి బయటకు పడడానికి మీరు ఎంతో మానసిక సంఘర్షణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కోల్పోయినటువంటి నమ్మకం మరలా తిరిగి రావటం అనేది దాదాపు అసాధ్యమని చెప్పుకోవాలి. కానీ కొన్ని జాగ్రత్తలు ఎప్పుడైనా పాటిస్తే కొన్ని ఇబ్బందుల నుండి కూడా మీరు తప్పించుకునే అవకాశం ఉంది. ఆ బాధ, ఆ వార్త విన్న వెంటనే మీరు పొరపాటును కూడా అసలు ఏ నిర్ణయం కూడా తీసుకోకండి. అలాగే ఎవరితో కూడా గొడవలు కానీ, లేదంటే ఇంకేదైనా అనవసరమైనటువంటి వాగ్దానాలు కానీ ఏమీ కూడా చొరవ ఇవ్వకండి. ఇక రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు ఎవరికి ఎటువంటి సమాధానం అనేది కూడా ఇవ్వకండి. ప్రశాంతంగా ఉండటానికి, బలంగా ఉండటానికి ప్రయత్నించండి. పరమేశ్వరుని ధ్యానించండి. కఠినమైనటువంటి నిర్ణయాలు ఏదైనా ఉంటే కనీసం మీరు రేపటి రోజున 2 రోజులు వాయిదాలు వేసుకోండి. మీ కోపాన్ని రేపటి రాత్రి ఎవరికి కూడా మీరు చూపించకండి, బయటికి రానివ్వకండి. ఏదన్నా సరే మనసులోనే అంచి వేసుకోవడం చాలా మంచిది. అయితే గుండు జల్లుమైనటువంటి ఆ యొక్క వార్త ముగింపు అయితే కాదండి, అది మీ కళ్ళకు తెలిపించేటువంటి ఒక మేలుకొల్పు వార్తని చెప్పుకోవాలి. మిమ్మల్ని కుప్పకొల్చడానికి అయితే ఆ వార్త రావటం లేదండి, మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని దూరించడానికి వచ్చింది. నమ్మక ద్రోహం గురించి ఆ వార్త, ఆ తర్వాత మీకు ప్రత్యేకమైనటువంటి ఒక చిహ్నం అనేది కూడా భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. కళ్ళు తెరవండి. కన్నీళ్ళు వస్తాయి కానీ భయం వేస్తుంది. అయితే గుర్తుంచుకోండి, రేపటి రోజు రాత్రి తప్పించుకుంటే తర్వాత ఉదయం అనేది ప్రశాంతంగా ఉంటుంది. మీ యొక్క ధైర్యమే మీ యొక్క ఆయుధం. ఆ కష్టాన్ని మీరు గెలుస్తారు. బయట మాత్రం కాబట్టి సిద్ధంగా ఉండండి, భయపడకండి. కనీసం 6-50 నిమిషాలు మీ జీవితం అనేది పూర్తిగా చీకటిమై అయిపోయినట్లుగా మీరు రేపటి ఊహించుకోండి. రేపటి రోజు జాగ్రత్తగా ఉండాలి కూడా. ఇంకా ప్రధాన అంశంలో భాగంగా చెప్పుకోవాలంటే రేపటి రోజు మీకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, రాజకీయ పరంగా, ధనం పరంగా కావచ్చు, ఇలా విశేషమైన లాభాలు అయితే రేపటి మీకు కనిపిస్తున్నాయండి. ఒకటి మనకు ఏదైనా కానీ మనకు తెలియనటువంటి కీడు అనేది జరగబోతున్నప్పుడు మనకు కొంచెం కనిపిస్తే దానికి తగిన విధంగా పొజిషన్స్ అనేది మనము ఏర్పరచుకోవాలి. అయితే రేపటి రోజు మిశ్రమైనటువంటి ఫలితాలు అనేది చెప్పుకోవాలండి. ఎందుకంటే వ్యాపారంలో రేపటి రోజు మీకు ఎదుగుదల ఉన్నప్పుడు కూడా గ్రహాల సంచారం వల్ల కొన్ని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం అవసరం. ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారస్తులకి ఊహించినటువంటి లాభాలు, కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. రేపటి రోజు నా ఉద్యోగులకైతే పనిలో కొంచెం శ్రమ ఉన్నప్పుడు కూడా అధికారుల నుండి పూర్తి మద్దతు అనేది కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. ఇక ఖర్చులు అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యము. కొన్ని ప్రత్యేకమైన సమయాలు ధనలాభం కూడా రేపటి మీకు కలగబోతుంది. అలాగే గురుడు స్థానం వలన ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు అయితే రావచ్చు. కాబట్టి ఆరోగ్యంపై అయితే మీరు రేపటి రోజున అయినటువంటి జాగ్రత్త అనేది తప్పక తీసుకోవాలి. ఇక రేపటి రోజున మీకు ఖచ్చితంగా కూడా ఊహించినటువంటి పరిణామం అయితే మీ జీవితం జరగబోతుంది. కాబట్టి దైవనామస్మరణతో రేపటి రోజు మీరైతే కాలం గడపండి. అన్ని రకాలు కూడా మీరు ఆధ్యాత్మికంగా మీ భావన ఉంచుకోవడం అయితే అన్ని రకాలు కూడా మంచిది. ఇక రేపటి మీకు కన్నా కూడా ఇంజనీరింగ్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక రేపటి మీరు స్థల ప్రదేశంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మాత్రం మంచిది. రేపటి మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే స్వంత భావాలను కలిగి ఉంటారు. కాబట్టి రేపటి రోజున
మరింత మీరు ఏదైనా పట్టుదలతో ఏ పని చేసినా కూడా మీకు అద్భుతమైనటువంటి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపటి మీరు నవగ్రహ ఆరాధన చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామిని తప్పకుండా స్మరించుకోండి. అయితే మీకు భయం అనేది తొలగిపోతుందండి. లేదంటే కనీసం వినడానికైనా చేయండి హనుమాన్ చాలీసా, హనుమాన్ దర్శనం చేసుకోండి. అలాగే రేపటిన శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించడం మంచిది. ఇంకా రేపటి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా కూడా మీరు జపించినట్లయితే మీకు ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన ఖచ్చితంగా కూడా బలాన్ని చేకూరుస్తుంది. ఇలా జపించడం వల్ల ఏంటంటే ఎన్నో శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఇక రేపటి చెప్పాలంటే కనుక మీకు ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, రేపటి కుటుంబ పరంగా కూడా ప్రశాంతంగానే జీవితం గడవబోతుందండి. ఎక్కడ కూడా ఎటువంటి భయాలు కానీ ఆందోళన కానీ కనిపించడం లేదు. ముఖ్యంగా రేపటి మీరు ఖచ్చితంగా కూడా చెప్పాలంటే బాగా కలిసి వచ్చినటువంటి రంగు అందరికీ కూడా మీకు ఆకుపచ్చ రంగు కలిసి రాబోతుందండి. కాబట్టి రేపటి మీరు ఆకుపచ్చ రంగుతో బట్టలతోటి కానీ ఏమైనా సరే కనీసం ఒక కచ్చిఫైన్ వాడడానికి ప్రయత్నించండి. ఇక రేపటిన ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా ఉపయోగకరమైన రోజుగా ఉన్నా కూడా రేపటిన మీ ధైర్యము సాహసం అన్న కూడా మంచిదండి. మీ సహనము విశ్వాసం మీకు విజయాన్ని తీసుకొస్తాయి. తొందరపాటు నిర్ణయాలు దూరంగా ఉండండి. పెద్దల యొక్క సలహాలు తీసుకుంటే మరింత మంచి ఫలితం ఖచ్చితంగా పొందుతారు. మరి తెలుసుదాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.